ఇది మొదటిసారి కాదు. నేను 2012 నుంచి కూడా ఒక్కడనే మామూలుగా ఇలా వెళ్తున్నప్పుడు వచ్చి వెళ్ళిపోతుండేవాడిని. అంత నమ్మకం. అంటే నాన్న ఫారెస్ట్ మినిస్టర్ చేశారు 2001లో. చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చి ఆయనకి అమ్మవారిది గోపయ్య తండ్రి తిరుపతి తల్లిది ఒక పట్టం ఇచ్చారు ఇంటికి. ఇచ్చిన దగ్గర నుంచి కూడా మేము చూసి ఆ ప్రసిద్ధి విని ఎప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరిగింది. నేను చాలా మంది చెప్పేవాడిని అందు జరిగిందని. దీనికి ముందు కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారి ఆశీస్సుల వల్ల, తండ్రి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజ్యసభ మెంబర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ విధంగా పార్టీ కష్టపడినందుకు గుర్తించి ఒక బడు బలహీన వర్గాల నుంచి నాకు సెలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది పార్టీలో ఒక చరిత్ర నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు గుర్తించడం అనేది ఈ తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ జరగడం చూసి కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం కలిగి ముందుగాడు గడుస్తున్నారు. ఈ రోజు గోపయ్య తండ్రి తిరుపతి తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి కోరుకున్నాను. వెంటనే తాతిల్ గారు ఎమ్మెల్యే గారికి చేసాం, రఘురామ్ గారికి చేసి వస్తున్నాం అనేసరికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఇంత మంచి దర్శనం చేపించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం బాగుండాలి. దానికి ఢిల్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఏం చెప్పినా గైడెన్స్ మీద ఫాలో అయ్యి అన్ని విధాలుగా కూడా మంచి జరిగేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ.